హాయ్ ప్రీతి. హాయ్ ఆంటీ. సరస్సుకేదో వార్నింగ్ ఇచ్చినట్టున్నారు. దాని ఫేస్ లో డార్క్ షేడ్ కనిపించింది. వార్నింగ్ కాదు, రెడీగా ఉండమని చిన్న హింట్ ఇచ్చాను. ఎలా ఏంటి అని తెలియక పాపం షాక్ అయినట్టుంది. ఈ షాక్ సరిపోదా ఆంటీ? ట్రాన్స్ఫార్మర్ పేలిపోవాలి. ఇక్కడ గెలిచి ఆ హ్యాపీనెస్ అండ్ ఎక్సైట్మెంట్ తో ఎల్లుండి దీపావళి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి అని ఆంటీ రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. అవన్నీ కొలాప్స్ అవ్వాలి. ఆ సరస్సు పర్మనెంట్ గా కట్ అవ్వాలి. అంతకు మించి నాకేమొద్దు. నీ శత్రువు సరస్సు మాత్రమే. నాకు దాంతో పాటు వాగ్దేవి కూడా. నీకు దాని నాశనం కావాలి, నాకు వాగ్దేవి పతనం కూడా కావాలి. అయితే ఇంకెందుకు ఆంటీ ఆలస్యం? మెయిన్ గేమ్ స్టార్ట్ చేయండి. సిమ్ తీసుకొచ్చావా? యా ఆంటీ. హలో. నమస్తే సార్. మీకు కంప్లైంట్ ఇవ్వడానికి కాల్ చేశాను. చెప్పండి. కొన్ని రోజులుగా ఓ ఆఫీసులో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. చాలా మంది ఇంటర్వ్యూస్కి ఫేక్ సర్టిఫికెట్స్తో వస్తున్నారు. వాళ్లలో చాలా మందికి ఒక వ్యక్తే సర్టిఫికెట్స్ ఇస్తున్నాడని తెలిసింది. ఎవరతను? డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయండి, బట్ అది కన్ఫర్మ్ కాదు. మీరే దర్యాప్తులో తేల్చాలి. ఖచ్చితంగా చేస్తాం, అది మా డ్యూటీ. అతని పేరు, అడ్రస్ చెప్పండి. అతని పేరు కిరణ్. పంజగుట్ట సర్కిల్లో కిరణ్ కమ్యూనికేషన్స్ పేరుతో ఆఫీస్ రన్ చేస్తున్నాడు. చాలా సీక్రెట్ గా ఈ వ్యవహారాన్ని నడుపుతున్నాడు. అలా ఫేక్ సర్టిఫికెట్స్ తీసుకున్న వాళ్లు మా కంపెనీనే కాక బ్యాంకులని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ని, ఇంకా చాలా కంపెనీలని చీట్ చేస్తున్నారని తెలిసింది. ఇలా ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చిన వాళ్ళని, తీసుకున్న వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి బాగా బుద్ధి చెప్పాలి. తప్పకుండా. దీని వెనక ఎవరున్నా సరే వదిలే ప్రసక్తే లేదు. మాకు మిగతా డీటెయిల్స్ పంపించండి. అలాగే పంపిస్తాను. సురేందర్. ఎస్ సార్. సురేందర్, ఫేక్ సర్టిఫికెట్స్ గురించి మనకు కంప్లైంట్ వచ్చింది. వెంటనే మన టీంని రెడీ చేయి. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఈ న్యూస్ మీడియాకి లీక్ అయ్యి ఇష్యూ కాకముందే వెంటనే మనం వాళ్ళని అరెస్ట్ చేయాలి. పదండి, క్విక్. ఎస్ సార్. మనమిచ్చిన ఇన్ఫర్మేషన్తో పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ సరస్సు ఫేక్ భాగోతం బయటపడుతుంది. అదొక్కటే కాదాంటీ, ఇన్నాళ్లు ఎంతగానో నమ్మిన వాణి ఎన్నో రోజుల నుండి వెతుకుతున్న సరస్సు అని తెలిసిపోతుంది. 1 shot 2 birds ఆంటీ. మీలాంటి షార్ప్ షూటర్ నెవర్ బిఫోర్ ఎవర్ అగైన్. 2 birds కాదు ప్రీతి, 3 birds. ఆల్రెడీ కొడుకుల మధ్య గొడవ చూసి హర్ట్ అయిన వాగ్దేవి నమ్మించి మోసం చేసిన ముద్దుల కోడల గురించి తెలిసిన వెంటనే గుండె పగిలి చస్తుందో లేక పిచ్చిదాన్లా మారుతుందో చూద్దాం. Hi, one and all.
హార్టీ వెల్కమ్ టు ఇండియన్ కల్చరల్ అకాడమీ యాన్యువల్ సెలబ్రేషన్స్. గత 25 ఏళ్లుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొనడానికి దేశం నలుమూలల నుండి ఎంతో మంది కళాకారులొస్తారు, పోటీ పడతారు. అలాంటి ఈ పోటీలకి ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకుంటున్న వాగ్దేవి గారు కూడా పార్టిసిపేట్ చేయడం. ఈ సెలబ్రేషన్స్ కి ఫస్ట్ రాబోతున్న పార్టిసిపెంట్ ఉషారాణి గారు, ఆవిడ పార్ట్నర్. తన కూచిపూడి నాట్యంతో ఎంతో మందిని ఆకట్టుకున్నారు. అలాంటి ఉషారాణి గారు ఈ ప్రోగ్రాంలో పాల్గొనటం ఎంతో గర్వకారణం. ప్లీజ్ వెల్కమ్ టు ఉషారాణి గారు ఆన్ టు ద డయాస్. ఇప్పుడు మన కార్యక్రమానికి రాబోతున్న రెండో ముఖ్య అతిథి నటకుమారి గారు అండ్ సునంద గారు. ఇప్పుడు నెక్స్ట్ రాబోతోంది ఎవరో తెలుసా? చదువుల తల్లి సరస్వతీ దేవి అని ఓ మారు పేరుంది. ఎంతో మంది పేద పిల్లలకి విద్యాదానం చేస్తున్న ద గ్రేట్ వాగ్దేవి గారు. గత 25 ఏళ్లుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొనటానికి దేశం నలుమూలల నుండి ఎంతో మంది కళాకారులు పోటీ పడతారు. అలాంటి ఈ పోటీలకి ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే లైఫ్ టైం అచీవ్మెంట్ అందుకుంటున్న వాగ్దేవి గారు కూడా పార్టిసిపేట్ చేయడం. ఈసారి పోటీల్లో ఉషారాణి గారితో పాటు తన కోడలు నటశేఖరి గారితో పాటు తన కోడలు సునంద పాల్గొంటారు. ఈసారి పోటీలకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే 1100 సినిమాలకు పైగా డాన్స్ కొరియోగ్రఫర్ గా పనిచేసిన, ఎన్నో అవార్డులు అందుకున్న ద గ్రేట్ శివశంకర్ మాస్టర్. పోటీలకు విచ్చేసిన విశిష్ట అతిథుల్ని, పార్టిసిపేట్స్ ని
న్యాయ నిర్ణేత గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. న్యాయ నిర్ణేత గారు ఇక్కడికొచ్చి జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ఇలాంటి సంస్కృతి కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలతో పాటు దేవుడు పాట కూడా ఉంటే బాగుంటుంది. అది నా అభిప్రాయం. మాస్టర్, మీరేమీ అనుకోకపోతే మా వాణి చాలా చక్కగా పాడుతుంది. ఆహా, తప్పకుండా మా తప్పకుండా రమ్మని చెప్పండి. వాణి, రామ్మా, రా. నా కోడలు. పాడమ్మా, పాడమ్మా. తీసుకో, పాడు. చాలా చక్కగా పాడావమ్మా. వాయిస్ కూడా చాలా బాగుంది. సూపర్. ఇప్పుడు పాట పాడడం అయిపోయింది కాబట్టి జ్యోతి ప్రజ్వలన వెలిగించాల్సిందిగా కోరుతున్నాము.
ఈరోజు మేము మీ ముందు ఇలా ఉన్నామంటే దానికి కారణం నా చిన్న కోడలు వాణి. ఎంత కష్టమైనా సరే ఈ కాంపిటీషన్లో గెలిచి ఆ గెలుపుని మా వాణికి, అదే నా చిన్న కోడలికి డెడి రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పదని ఎక్కడికి వెళ్ళిపోచ్చేసినా దీని భజన మాత్రం తప్పేలా లేదు. జ్యోతి ప్రజ్వలన ముగిసింది కాబట్టి ఇప్పుడు కాంపిటీషన్ మొదలు కాబోతుంది. అందరూ రెడీగా ఉన్నారా? మ్యామ్, మీరెళ్ళి రూమ్లో రెడీ అవ్వండి. మీ టర్న్ వచ్చినప్పుడు నేనొచ్చి ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. పదమ్మా. వెళ్దామా? పదండి మేడం, వెళ్ళి రెడీ అవుదాం. పదండి. రాహుల్ బాబు, తేజబాబు ఇంకేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఒకసారి మీరు వెళ్ళి మాట్లాడండి బాబు. నువ్వేం టెన్షన్ పడక సరసు, అన్నయ్యతో నేను వెళ్ళి మాట్లాడతాను. తనకి ఇబ్బంది లేకుండా తను మామూలుగా ఉండేలా నేను చేస్తాను. దాని గురించి నువ్వేం ఆలోచించుకో. నువ్వు వెళ్ళి తొందరగా మేడంని రెడీ చేయి. వెళ్ళు. కానిస్టేబుల్స్, సెర్చ్. సార్, ఇక్కడ సర్టిఫికేట్స్ ఉన్నాయి సార్. బాతరో ఏంట్రా ఇదంతా? ఏమో సార్, నాకు తెలియదు సార్. నువ్వు మామూలుగా అడిగితే చెప్పరా? చెప్పరా? నిజం చెప్పే వరకు దెబ్బలు పడతానే ఉంటాయి నీకు. సార్ ప్లీజ్ సార్, వద్దు సార్. సార్ నిజం చెప్పు. మా నిజం చెప్పు. మా కోఆపరేట్ చేస్తే శిక్ష తగ్గే ఛాన్స్ ఉంటుంది, లేదంటే జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది.